దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందుగా మన జీవితాల్లో మనం దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా దేవుని ఆరాధించేటప్పుడు మనం ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు, ఈ భూలోకంలో మనం బ్రతికినంత కాలం మనకు సమస్యలు ఉంటాయి. నేను సమస్య లేనివాడును అన్నవాడు ఎవరైనా ఉంటే చేతులు పైకి ఎత్తండి. నాకు ఏ సమస్య లేదంటే ఆమె ఎంజాయ్ సెల్ఫ్ అని ఆడి చేయి పైకి ఎత్తాడు పుట్టాడు ఎవరో. మరి వాళ్ళకి సమస్యలు ఉంటాయా? వాళ్ళకు ఉండవు కదా. ఎందుకంటే వాళ్ళకి తెలిసి తెలియనటువంటి జ్ఞానం. వాడికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత సమస్య స్కూల్కి వెళ్ళే స్టేజ్ కూడా కాదు. అంటే ఒక స్టామినా వాడికి వచ్చిన తర్వాత చదువుకునేప్పుడు సమస్యలు స్టార్ట్ అవుతాయి కదా. అంటే సమస్యలు ఈ భూలోకంలో లేనివాడు ఒక్కడునూ లేడు. కనుక మనం ఎప్పుడూ కూడా మన జీవితంలో ఒక సమస్య ఎదురొచ్చినప్పుడు మనకు కనపడుతుంది ఏంటి? ఎదురుగా సమస్య. అదేనా మనకున్న భారం. కూతురుకు పెళ్లి కావట్లేదు, అదొక భారం. అప్పులున్నాయి ఆర్థిక పరిస్థితుల మూలంగా, అదొక భారం. అవునా? ఈ భారాల వైపు మనం చూస్తూ ఈ కాడిని ఎత్తుకొని, కుటుంబం అనే కాడిని ఎత్తుకొని ప్రయాసపడుతూ వెళుతుంటున్న సమయంలో దేవుని సన్నిధిలోకి వచ్చాక ఆరాధించడానికి ఎలా ఉంటుందంటే, ప్రభువా మా సమస్య ఎప్పుడు నాయనా, ఎప్పుడు ప్రభువా మా సమస్య ఎప్పుడు నాయనా కదా. బట్ ఏమంటాం? సమస్యను మాత్రమే ప్రభు దగ్గర పెడుతూ ఉంటాం. బట్ దేవుణ్ణి ఆరాధించడం అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అందుకే అన్నాడు, సమస్త భారము మోయించిన వారులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని కలుగు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే భారము ఎవరి మీద వేయాలి? నీ మీద వేసుకుంటే ఎలా కుదురుద్ది? మైలేవు, కృంగిపోతావు కదా, వేదంలో ఉంటావు. అందుకనే 47వ కీర్తనలో ఒక మాట రాయబడింది. చదువు తల్లి. మైకి ఉండే అమ్మాయికి 47వ కీర్తన చదువు అమ్మ బిగ్గరగా. అరే ఆంటీ గారు మైకి చదివేది ఎవరు? అమ్మింగ్ వస్తుంది. 47వ కీర్తన మొదటి చదవండి. సర్వజనులారా చప్పట్ల కొట్టుడి. ఏంటంటే సర్వజనులారా చప్పట్ల కొట్టుడి. ఏమన్నాడు అక్కడ? సర్వజనులారా చప్పట్ల కొట్టుడి, చేయత్తులతో యెహోవాను కూర్చి ఆర్భాటము చేయడి. హల్లెలూయా. ఎవరి గురించి ఆర్భాటం చేయాలట? యెహోవాను కూర్చున్నటువంటి ఆర్భాటము చేయమంటున్నాడు దేవుడు. ఏంటంట? మన జీవితంలో ఈ భూమిని, ఆకాశములను, ఆకాశ మండలములను సృజించినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడిని ఆరాధించటంలో మన ఊపిరి ఉందంటే, మనం మాట్లాడుతున్నామంటే మనకు ఇరుకులు, సమస్యలను తీసివేయవాడు ఆయనే. అందుకని మనం ఏం చేయాలో తెలుసా? ఇక్కడ ఆరాధిస్తున్న సమయంలో దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మన ప్రవర్తన అంతా కూడా, కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎవరి మీద ఉంచాలి? దట్ ఈస్ ద లార్డ్. సర్వశక్తి కలిగిన యొక్క దేవుని మీద మాత్రమే ఉంచాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ ప్రవర్తన గమనిస్తూ ఉంటుంటాడు, నీ ఆలోచనలు గమనిస్తూ ఉంటాడు. వీడి ఆలోచన ఎవరి మీద ఉన్నది? ఇతని యొక్క ఆలోచన అప్పుల మీద ఉందా? ఇతని ఆలోచన లేకపోతే ఇల్లు కట్టుకునే భారం మీద ఉందా? ఇతని ఆలోచన బిడ్డలకు పెళ్లి చేయాలనే ఆలోచన భారం మీద ఉందా? లేకపోతే ఇతని ఆలోచన తిండి మీద ఉందా? నీ ఆలోచన ఎలా ఉన్నది? నీ ఆలోచనలను గమనించే దేవుడు ఆయన. ఆయన ఎలా గమనిస్తున్నాడంటే, ఎవరైనా నా భక్తులు నా గురించి మాట్లాడుతున్నారేమో, ఏంటంట? నా గురించి మాట్లాడుతున్నారేమోనని ఆయన పరిశీలన చేస్తా ఉన్నాడట. ఏ రోజైనా దేవుని గూర్చినటువంటి భాష, దేవుని గూర్చినటువంటి వర్తమానమును, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి భాష నువ్వు మాట్లాడుతున్నావా లేదా అనేది దేవుడు నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు.
చాలా మంది ఆశీర్వాదాల కొరకు ఆలోచిస్తూ ఉంటారు. అయ్యా మాకేనా ఈ సమస్య? ఇది ఈ సంఘములో బోధిస్తున్నటువంటి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన విధానం ఏంటంటే ఆశీర్వాదములు అనేటువంటి విధానంలోనే మనిషి నలిగిపోతూ ఉంటాడు. నేను పేదవాడినే కదా. ఈ మధ్య పాస్టర్ గారు ఒక ఇంటికి తీసుకెళ్ళాడు. పోయిన ఆదివారం తీసుకెళ్తే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నన్ను చూడకన్నా, అయ్యా మేము పేదవాళ్ళం. ఏమన్నారు? మేము పేదవాళ్ళం అయ్యా, చాలా కఠిన, మా కోసం ప్రార్థన చేయంటే నేను నవ్వుతున్నాను. ఈ పాస్టర్ గారు నాకెడుతూ నవ్వుతున్నాడు అనుకుంటున్నాడు. ఆయన నవ్వుతూ దేవుడు పేదలకు సువార్తను ప్రకటించుటకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ధనవంతుల కోసం రాలేదు. ఆయన ధనవంతుల కోసం భూలోకంలో పుట్టలేదు. ఆయన ఈ సర్వశక్తి కలిగినటువంటి దైవ కుమారుడు. ఎవరో తెలుసా? ఆయన జీవాధిపతి. యోహాను సువార్త 10:14 మాట్లాడబడింది. ఎవరు? నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. ఆయన జీవాధిపతి. ఎవరి కోసం వచ్చాడట? అంత మహానగరంలో ఉన్నటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు ఒక గర్భములో, కన్యకైన గర్భంలోనికి జన్మించడానికి వచ్చి జన్మించిన తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసా? ఒక అత్యున్నతమైన ధనవంతుడి ఇంట్లో పుట్టలేడా? మహారాజు ఇంట్లో పుట్టలేడా? ఒక దీనురాలు పేద తల్లి అయినటువంటి మరియమ్మ తల్లిని ఎన్నుకొని ఆయన జన్మించడానికి, ఆ గర్భంలో నుంచి బయటికి రావడానికి తీసుకొచ్చి ఆయన బయలుదేరి వస్తుండగా ఆమె ఏమైంది? గర్భంలో నొప్పులు వచ్చినప్పుడు ఆయనకి స్థలము లేనందున పొత్తిగుట్టలో చుట్టూ ఎక్కడ తీసుకొచ్చి పెట్టారట? పశువులు పాకలో. ఎక్కడ స్థలం లేనందున? సత్రాల్లో కూడా స్థలం లేదట. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ పుట్టుంటాడు? దారిద్రుడిగా రోడ్డు మీదే పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? ఎక్కడ పుట్టాడు అనేది రాయలేదు, కానీ అక్కడ భావం ఏంటంటే ఆయనకి ఎక్కడ స్థలం ఇవ్వాల, కానీ స్థలం లేదు కాబట్టి చుట్టి ఎక్కడ పడుకోబెట్టారు? పొత్తిగుడ్లలో చుట్టి పశువుల శాలలో పడుకోబెట్టారంటే పశువుల పాకలో పుట్ల. అర్థమైందా పాయింట్? నీ కోసం నా కోసం ఆయన దరిద్రుడు ఎందుకయ్యాడంటే మన దారిద్ర్యమును తీసివేయటానికి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన దారిద్ర్యమును తీసివేయటానికి యేసు ప్రభు వారు మొదటిసారిగా ఒక పెళ్లి గుంపులోనికి వెళ్ళాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో రాయబడింది చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఒక పెళ్లి గుంపుకి వెళ్ళారు. కానాను అనేటువంటి గ్రామంలో ఒక పెళ్లి విందుకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశారంటే, చదవండి అయ్యా, 2వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. 3వ దినమున వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహము పిలువబడిరి. యేసు తల్లి వారి ద్రాక్షారసం చెప్పగలరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సరే బాబు, చదువు దగ్గరికి నేను చెప్తాను. ఏం చేశారట? ద్రాక్షారసముని వారికి ఇవ్వమని ఎవరికి చెప్పారట? శిష్యుడికి బోధించారు. శిష్యుడికి బోధించినప్పుడు అక్కడ యూదుల యొక్క ఆచార ప్రకారంగా, ఎవరి ఆచార ప్రకారంగా? యూదుల యొక్క ఆచార ప్రకారంగా 3 తూములు పట్టేటువంటి, తూము అంటే ఏంటో తెలుసా మీకు? మనకి పూర్వకాలంలో కాలంలో ఇప్పటికీ ఉన్నాయి తూములు అంటారు, తెలుసా మీకు? తూములు అంటారు, ఐడియా ఉన్నారు. అవి కాముగా వాటిని ఏం చేసేవారంటే ఆ తూములో వాటర్ అడ్డి పెడతాం, తూములు పెడతాం. హల్లెలూయా. అయితే
యూదుల యొక్క ఆచార ప్రకారంగా ఆ తూములను అక్కడ పెడుతున్నప్పుడు ఆ తూములు పట్టేటువంటి అక్కడ ఉన్నటువంటి రాతి బాణలు ఉన్నాయంట. ఏం బాణలు? రాతితో చెక్కబడిన బాణలు. అక్కడ ఉన్నటువంటి 6 రాతి బాణలు ఉంటే వాటిని శుద్ధీకరించి ఆది బాణలను నింపారట. నింపిన తర్వాత శిశువులు వచ్చి ఆ నీటిని అలా ముంచి అలా తీసుకొని వెళ్ళేటప్పుడు ద్రాక్షారసంగా మార్చిపోయింది. ఏంటది? వాటర్. ఏమైంది? అలా ముంచి అలా తీసుకెళ్తుండగానే ద్రాక్షారసంగా మారిపోయిందట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతకితం అయితే ఆ పిల్లి గుంపు వారు ద్రాక్షారసం, అక్కడున్న ఆచార ప్రకారం ద్రాక్షారసం ఇచ్చేవాళ్ళు. అది ఏమైందంటే తీగా ఉంది కాస్తంత, మళ్ళా ఇస్తున్నప్పుడు అది ఏమైందంటే కారు ద్రాక్షారసం, చేదుగా ఒక రకంగా ఉంది. అది కూడా అయిపోయింది. కానీ ఫైనల్ గా యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ద్రాక్షారసం నింపిస్తుంటే ఏం జరిగిందట? దానికంటే శ్రేష్టకరముగా, రుచికరముగా ఉందట. మన జీవితంలో నలిగిపోయి, ఇరిగిపోయి, పాడైపోయి, నేను పనికిరానులే అనుకుంటూ ఒక పక్కన పడవేయబడినటువంటి నిన్ను దేవుడు దాన్ని శుద్ధీకరించి నిన్ను అంచుల వరకు నింపితే నీవు అనేకులకు ఉపయోగపడతావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అనేకులకు రుచికరముగా ఉంటావు. దేవుడు నీ హృదయాన్ని కాదు, నీ యొక్క స్థితిగతులను కూడా మార్చడానికి నిన్ను అంచుల వరకు నింపబోతున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ఆదివార సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు తెలుసా? పనికి రాని నిన్ను ఏం చేశాడు? పనికి రాని నిన్ను శుద్ధీకరించి నిన్ను అంచుల వరకు నింపితే అది అలా తీస్తూనే ఉంటారు, అది నింపబడే ఉంటది. అది తీస్తూనే ఉంటారు, అది నింపబడే ఉంటది అని అనేకులకు రుచికరంగా ఉంటుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకని అనేకులకు రుచికరంగా ఉంటుందంటే దేవుడు దానిని శుద్ధీకరించాడు. దేవుడు శుద్ధీకరించమని చెప్పాడు, దానిని దేవుడు నింపమని చెప్పాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకని అది రుచికరముగా ఉంటుంది. మన జీవితంలో దేవుడే మన పట్ల ఉండి మన దగ్గరికి వచ్చి, ఆ రోజున పెళ్లి గుంపులోనికి యేసు ప్రభువు వారు వచ్చారు. ఈ రోజున మన దగ్గరికి వచ్చి మనతో అదే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ నిన్ను అంచుల వరకు నింపడానికి ఐ విల్ అగ్రీ అని వచ్చి నీ దగ్గరికి వచ్చి నిన్ను కడగటానికి వచ్చి ఉంటే నువ్వు అంగీకరించు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు సిద్ధపడి ఉండు. నీ సమస్యని, నీ ఆలోచనలను, నీ ఇరుకులను, ఇబ్బందులను తీసివేసేసి దేవుడు నిన్ను అంచుల వరకు నింపుతాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయనే పూనుకొని వచ్చాడు అక్కడ. మన కోసం ఎవరు వచ్చారు? ఆయనే ఈ భూలోకమునకు వచ్చారు. ఎందుకని? మన పాపములను, శాపములను, దారిద్ర్యములను తీసివేయడానికి ఆయన ఎలా పుట్టాడు? దారిద్ర్యములో పుట్టాడు. చెప్పే కదా ఇందాకే, ఆయన పుట్టదలుచుకుంటే ఎలా పుట్టొచ్చట? అత్యున్నతమైనటువంటి మహారాజుగా పుట్టొచ్చు. అలా పుట్టలేదుగా, అవునా? కానీ ఈ రోజున ఈ భూఖండాల్లో ఎన్ని ఖండాలైతే ఉన్నాయో, ఈ భూమి మీద ఈ సముద్రం ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని దేశాలలోనూ ఈ దినం యేసుక్రీస్తుని ఆరాధిస్తూ ఉంటారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకని ఆరాధిస్తుంటారు? ఆయన దేవుడని, ఆయన రక్షకుడని యావత్తు ప్రపంచానికి దేవుడే వెల్లడి చేశాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యెహోవానే వెల్లడి చేశాడు. మా వెనకాల మంచి స్వరూపం ఈ ప్రతిష్ఠ గుడారం, అనగా ఈ గుడారములో ఈ ప్రధాన యాజకుడు ఇక్కడి నుంచి, ఇది పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలో నుంచి ఇక్కడికి వచ్చేసరికి అతి పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళ్ళగలుగుతామా? వెళ్ళలేం. కానీ ఆవరణంలో ఉంటారు. ఇది ఆవరణం అంటారు. ఇక్కడ ఇది గీలేదు, ఇంకా ఆవరణం అంటారు. ఈ ఆవరణంలోనే ఉన్నాం మనం. ఈ పరిశుద్ధ స్థలంలో లేం. అదే మన పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళామనుకో, మన మీద ఉండే అభిషేకము వేరుగా ఉంటుంది. యేసు ప్రభువారు వచ్చి ఏం చేశారంటే మనల్ని పరిశుద్ధ స్థలంలోనికి నడిపించడానికి, మనల్ని పరిశుద్ధ స్థలంలో నడిపించడానికి ఆయన మన కొరకు బలి అయిపోయి ఉన్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన కొరకు బలి ఏం చేశాడ? మనల్ని దీవించడానికి. ఎవరిని దీవించడానికి? మనల్ని ఎవరిని?
ఇందాకేం చెప్పాను మీకు, పేదలకు సువార్తని ప్రకటించుటకు ఆయన వచ్చాడు. ప్రైజ్ గాడ్. ఇందాక చెప్పాను కదా, నేను చాలా పేదదాన్ని అండి, పేదవాళ్ళని మా కోసం ప్రార్థన చేయండి అని ఒకళ్ళు అన్నారంటే నేను అప్పుడు నవ్వి ఏమన్నా తెలుసా, పేద లాజరు గురించి చెప్పాను. ధనవంతుడు ఉన్నాడు, అవునా? ధనవంతుడు ఎంజాయ్ చేశాడు, వాళ్ళ కుటుంబము, వారు, వాళ్ళ పెద్దలు, వాళ్ళంతా అనేకులను పిలిపించాడు, ఎంజాయ్ చేశాడు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. కానీ లాజరు అయితే అబ్రహామును అనుకొని మహాపరలోకంలో ఉన్నాడు, ధనవంతుడైతే నిత్య నరకములో ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ధనవంతులు పరలోక రాజ్యములోనికి చేరల గాని ఒంటె సూది బెజ్జంలో దూరటము సులభము అని చెప్పి ప్రభువారు అన్నాడు. ఒంటె ఎక్కడైనా సూది బెజ్జంలో దూరదా? దూరదు. కానీ అదైనా దూరదేమో గాని ధనవంతుడు మాత్రం చేరడు. అంటే పరలోక రాజ్యం ఎవరిది ఇప్పుడు? ఎవరిది? ఆ మర్మం ప్రకారంగా పేదలది. ప్రైజ్ కొడాలు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసా? చక్కగా కావలసిన వస్తువులు ఉండి, అవునా, సమృద్ధిగా ఉండి, దేవుడు దీవిచ్చి వాళ్ళకి కావలసిన నడుస్తూ ఉంటే, దేవుని సన్నిధిలోకి ఆరాధిస్తూ దేవునామను గణపరుస్తున్నారు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు? వీరిని దేవుడు గమనిస్తున్నాడు, వారి నీతిని గమనిస్తాడు. అందుకే దేవుడు నీతిమంతుల పక్షం ఉండేవాడే కానీ అవినీతుల పక్షాన ఉండేవాడు కాదు, అవునా? నీతిమంతుల పక్షమున ఉంటాడు. 28వ కీర్తన చదవండి ఒకసారి. 28. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నదే. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా మహోన్నతుడా. హల్లెలూయా. చదవండి సార్ ఫాస్ట్ గారు. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండగా ఎక్కడ మనవి ఆలకింపుము, మరణములో ఉండగా నా మనవి ఆలకింపుము, నా మొర ఆలకించుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోని దిగువారి వలె అగుదును. నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను పాపము చేయవారిని నీవు లాగివేయనట్టు నన్ను లాగివేయకము. ఒక నిమిషం. ఇక్కడ ఎవరు ప్రార్థిస్తున్నాడు? ఈయన ఒక రోగంతో ఉన్న వ్యక్తి అయినా ఉండొచ్చు, అవునా? ఇన్ కేసు అతనికి ఉన్నటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఎక్కువైపోయి నేను చనిపోయి ఉంటేనప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకున్న ఉపయోగం లేదని దావీదు మహారాజు మొరపెడుతూ, యెహోవాకు మొరపెడుతూ ఆయన హృదయపూర్వకంగా మొరపెడుతున్నాడు. ఎలా మొరపెడుతున్నాడు? హృదయపూర్వకంగా. అందుకనే దేవుడు దావీదు గారికి ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. ఏమని తెలుసా? నా హృదయానికి ఇష్టానుసారుడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆయన నా హృదయానికి ఇష్టానుసారుడు ఎందుకన్నాడంటే దేవుని హృదయమును స్పందించేలాగా ఆయన ప్రార్థన చేశాడు. దేవుని యొక్క హృదయమును ఆయన స్పందించేలాగా దేవుణ్ణి ఆరాధించాడు. అందుకని సర్వజనులారా చప్పట్లు కొట్టి యెహోవాను గూర్చి ఆర్భాటం చేయండి అంటే దావీదు అదే రకంగా ఆర్భాటం చేశాడు. 47వ కీర్తన చదువుకున్నాం కదా. అంటే ఆర్భాటం చేశాడు, దేవుని గణపరిచాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవునిని గణపరచడం, దేవుని ఆరాధించడం. ఎందుకంటే దేవుని ఎందుకు గణపరచాలండి? అసలు దేవుడు ఉన్నాడా అండి? ఇట్లాంటి వాళ్ళు లేరా? తెక్కోళ్ళు ఉన్నారా? తెక్క ప్రశ్నలు వేసారు. తెక్కోళ్ళు లేరా? ఏమంటారు? దేవుడి సన్నిధికి వస్తారు, ఇవన్నీ మామూలేనండి. రకరకాలుగా పాస్టర్ల గురించి విమర్శిస్తుంటారు. వాళ్ళది ఏదైనా చిన్న పాయింట్ ఒకటి దొరికిందంటే పాస్టర్ గారిది, దాన్ని తీసి పెద్ద భూతత్వంలో చూపిస్తుంటారు. లేరా? అట్లాంటి వాళ్ళు ఉన్నారు. నేను ఒక చిన్న వీడియో చూశాను. పాస్టర్ని నమ్మను అన్నాడు అతను. దేనికంటే అతను ప్రశ్నిస్తున్నాడు, దేనికి మీరు నమ్మరు అంటే నేను నమ్మనండి. ఇంతకి దేవుడు నన్ను నమ్ముతావా? ఏమన్నాడు? దేవుడు ఉన్నాడండి, ఉన్నాడు దేవుడు. ఉంటే వీళ్ళందరూ చేస్తున్నారు, సరి చేయొచ్చుగా. నేను అన్నా
ఆయన అన్నాడు, ఒక్క మనిషి తప్పు చేశాడు అంటే ఏదో చిన్న లోపాన్ని చూసి ఇలా అంటున్నావు, నువ్వు దేవుని నిజంగా ఆరాధిస్తున్నావా అంటే ఆరాధిస్తాను. ఆరాధించేవాడు అయితే నువ్వు ఇలా మాట్లాడవు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆరాధించేవాడు ఇట్లా మాట్లాడు. నీలో ప్రేమ ఉంటుంది, ఆయన క్షమించగలుగుతావు, క్షమించే మనసు నీకు ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు ఒక వాక్యం ఎలా సెలవిస్తుంది, నువ్వు చనిపోయిన వారు లేపినా లేపగలిగిన వారు అయినా, రోగుల గురించి నువ్వు ప్రార్థన చేసినా, నీవు ప్రేమ లేనివాడివైతే వ్యర్థుడవు. హల్లెలూయా. నీలో ప్రేమ లేకపోతే వ్యర్థమే. క్షమించే మనసు నీలో లేకపోతే నువ్వు వ్యర్థుడివే. నీ తమ్ముడను, నీ సహోదరులను, నీ అన్నదమ్ములను, నీ స్నేహితులను, నీ బంధుమిత్రులను, నీ ఇరుగు పొరుగు వారిని, నీ పక్కన ఉన్నటువంటి నువ్వు ప్రేమించలేకపోతే నీవు వ్యర్థుడవు. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసు ప్రభుతో పేతురు వీళ్ళందరూ కలిసి ప్రశ్నిస్తున్నారంట. యేసు ప్రభు, అయ్యా మరి క్షమించమని అడుగుతున్నారు కదా, ఏ 7 మార్లు క్షమించమారు కంటే 77 మార్లు కంటే ఒడిసే అంటే 77 మార్లు కంటే ఇది స్టాపింగ్ లేని వర్డ్. క్షమించుకుంటూ పో. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు కీడు చేసిన వాడిని క్షమించు, నిన్ను గాయపరచాలని చూసిన నువ్వు క్షమించు, నిన్ను నాశనం చేయాలని చూసిన నువ్వు క్షమించు, నువ్వు ప్రేమిస్తూనే ఉండు. ఒక రోజు వాడే ఋషివయ్యి నీకు కోటగా నిలబడతాడు. హల్లెలూయా. ఆ క్షమాభిక్ష నీలో ఉంటే, ఆ దేవుడు నీలో ఉంటే నువ్వు క్షమించగలుగుతావు. ఒకవేళ దేవుని యొక్క ప్రేమను నువ్వు పొందుకోలేకపోతే, ఆయన చూసావా, ఆయన్ని కొడుతున్నారు, తిడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, కొరడాలతో కొడుతున్నారు. ఆయన ఉన్నాడు తెలుసా, అమ్మ నా కోసం ఏడబాకండి, మీ కోసము మీ పిల్లల కోసం ఏడవండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మరణమును జయిస్తాడని ఆయనకి తెలుసు, మరలా తిరిగి లేస్తాడని తెలుసు. కానీ ఆయన ఎవరి కోసం మరణించడానికి వచ్చాడు? వీళ్ళ కోసం. కాబట్టి ఏమన్నాడు, ఆ రోజు వాళ్ళు చేసిన తప్పేంటో తెలుసా, ఇదిగో మా పిల్లల మీదను మా మీదను ఈయనని సిలువేసేయండి. కనుక ఆ పాపం ఏదైనా ఆ పిలాతు అనే రాజు అంటున్నాడు, ఇతలో ఏ పాపము నాకు కనపడలేదు, కనుక ఈయన సిలువేయడానికి నాకైతే ఇష్టం లేదని ఆయన చేతులు కడుక్కున్నా అన్నాడు, నాకు ఈ పాపం నా మీద పడకూడదని. అప్పుడు అంటే వాళ్ళు ఏమన్నారంటే తెలుసా, ఇదిగో మా మీదను మా పిల్లల మీదను ఈ పాపము శాపం ఉండాలని కోరుకున్నారు. కనుక అప్పుడు అంటున్నాడు దేశ రక్షకుడైనటువంటి మహాపరిశుద్ధుడు ఏమన్నాడో తెలుసా, ఇదిగో మీరు కేవలం మీరు నా కోసం ఆడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఆడవండి. అందుకనే యేసు ప్రభువును సిలువేసిన తర్వాత ఆ దేవాలయం కూల్చబడిపోయింది. ఎక్కడోనక్కడే అనేకమైన రాజులు వచ్చారు, ఇశ్రాయేలీయులను చెదరగొట్టేశారు, ప్రపంచం అంతా చెదిరిపోయారు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు కృపనిచ్చి, అందుకనే క్షమా ఇశ్రాయేల్. మా ప్రార్థన ఎట్లా ఉంటుంది తెలుసా, క్షమా ఇశ్రాయేల్, అలోనాహి అదోనాయ్, క్షమా ఇశ్రాయేల్, లిబి హస్మ నామోనో అబ్రిది కైవల్యూషన్ లిబి కోహోలి గాడ్, క్షమా ఇశ్రాయేల్, లిబి సోమె నేమెన్యో అమో క్షమా ఇశ్రాయేల్, అహువలై ఎలై ఓ హోలీ గాడ్ రిసీవ్ ఎలైదోమ్, క్షమా ఇశ్రాయేల్. హల్లెలూయా. ఎప్పుడు క్షమించండి క్షమించండి అని దేవుడిని ఇశ్రాయేలు అడుగుతూనే ఉంటారు. కారణం ఏంటో తెలుసా, వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. యేసు ప్రభు రక్షకుడిని నమ్మలా. ఈ రోజున చెదిరిపోయిన ఇశ్రాయేలీలందరూ నమ్మారు. ఈ రోజున ఇక్కడుండి బోధిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటో తెలుసా, చెదరగొట్టబడిన వారిని దేవుడు విడిచిపెట్ల. ఏమన్నాడు తెలుసా, ఈ దొడ్డివి కానీ వేరే దొడ్డిలో కూడా కొన్ని గొర్రెలు కలవు, వాటిని తోలుకు రావాలను, మంద ఒక్కడవును, కాపరి ఒక్కడవును. హల్లెలూయా. దీన్ని దేవాలయం అనరు, ఇది ఒక సమాజ మందిరం అంటారు. అసలు దేవాలయం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనందరం సమాజ మందిరముగా కూడుకొని ఏం చేస్తున్నాము? ఆ మహాపరిశుద్ధుడిని ఆరాధిస్తున్నాం. కాబట్టి ఈ స్థలంలో కూడా ఆ పరిశుద్ధత ఉంటుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించేటప్పుడు సమస్యలతోనూ ఇరుకులతోనూ వచ్చి ఇక్కడ ఆరాధించకూడదు. దేవుని యొక్క అభిషేకం రాదు, దేవుని యొక్క హోలీ స్పిరిట్ మీ మీద పని చేయదు, దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోలేరు, ఇంకా బ్యాక్వర్డ్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించారో ఆశీర్వాదాలు ఉంటాయి. మీకు ఇంకో విషయం తెలుసో తెలీదో, ఈ ప్రపంచ దేశాలన్నీ కలిపి
ఒక దేశం మీద యుద్ధానికి వెళ్తా ఉంటాం. ఆ దేశం ఏది చెప్పండి? ఇశ్రాయేల్ దేశం. చుట్టూ శత్రువులే. ఎవడొచ్చి లోపల పంపెట్టేస్తాడో తెలియదు, అవునా? కానీ ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ చిన్న దేశం వైపు చూసి వణికిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వణికిపోతారు. కారణం ఏంటో తెలుసా? ఈ ప్రపంచానికి టెక్నాలజీ నేర్పించిందే వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారికి అంత జ్ఞానం ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఈ రోజు మంచి ఫుడ్ తింటున్నామంటే టెక్నాలజీ మనకు మంచి ఏ రకమైనటువంటి పంటలు పండించుకోవాలో నేర్పించింది వాళ్ళే. వారికి అట్టి జ్ఞానం ఇచ్చాడు. అందులో మనం కూడా ఉన్నాం. అదొక మర్మం, దేవుని యొక్క మర్మం. దేవుని చిత్తమైతే ఈసారి మాట్లాడుకుందాం. అయితే విషయం ఏంటంటే, మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏమి నేర్చుకుంటున్నాం? చదవండి సార్ పాస్టర్ గారు, కంటిన్యూ. 28 కీర్తన అక్కడి నుంచి మైక్ తీసేయండి. ఏం చేస్తారంట? దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగువారి ఏం చేస్తారట? తన పొరుగువాడితో సమాధానంగా మాట్లాడదు. అందుకని పెదవిని ప్రేమ పూడ్చుకొని, ఏంటి? పెదవిని ప్రేమ పూసుకొని ఏం చేస్తారట? కౌగులించుకుంటారు. ఏం చేస్తారు? పెదవిని ప్రేమ పూసుకొని టచ్ చేస్తుంటారు. ఎలాగా? హాయ్ బాగున్నావా అంటారు, అవునా? సెకండ్ ఇస్తారు. లోపల దేశం కుతంత్రాలు. వీడిని ఎట్ట పాడు చేయాలి, ఈవిని ఏ రకంగా పాడు చేయాలి, ప్రేమతోనే నైవంచిన. కీర్తన 11లో ఒక మాట రాయబడింది, ఏమన్నా తెలుసా? ఇదిగో, విల్లెత్తంట దుష్టులు నీతిమంతుల పైన ఏంటి బాణములు శాసించి బాణములు వేస్తారట. వేసి ఏం చేస్తారు? వారిని పాడు చేస్తారట. కానీ ఇంకో మాటగా రాయబడింది అక్కడ, ఏమన్నా తెలుసా? పునాదులే పాడైపోగా నీతిమంతులైనను వారిని బాగు చేయలేరు. మన జీవితంలో మన తల్లిదండ్రుల దగ్గర నుంచి, మన పితరుల దగ్గర నుంచి, మన కుటుంబ వ్యవస్థ పాడైపోయి మధ్యలో మనం బాగుపడాలని ట్రై చేస్తున్నా బాగుపడలేము, బాగుపడం కూడా. కారణం ఏంటంటే వీడి ఆలోచన అంతా ఏమి నిండిపోయింది. అందుకే మొదటి కీర్తనలో క్లియర్ గా రాయబడేది ఏమన్నా తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, ఏంటి పాపుల మార్గమున నిలువక, యెహోవా ధర్మశాస్త్రమందు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. స్టాపింగ్ లేదు. హల్లెలూయా. 360 రోజులు దేవుని గురించి మాట్లాడుతూనే ఉండు. పరవాలా దేవుని గురించి ఆరాధిస్తూనే ఉండు. మాట్లాడితే కదిలితే నిన్ను గిలితే దేవుని గురించి మాట్లాడు, పర్వాలేదు. కానీ ఈ లోక సంబంధమైన వారితో నువ్వు తిరగొద్దు. ఎందుకో తెలుసా? టోటల్ ఇస్ అ కల్చర్ ప్రాబ్లం. ఏంటది? కల్చర్ ప్రాబ్లం. చిన్న ఒక విషయం మీకు ఉపమానం చెప్తా. బంగారాన్ని పెంటలో వేసేయండి, అది చుట్టూ పెంట ఉన్నప్పటికీ అది బంగారమేనా? కడిగితే బంగారంగానే ఉంటుందా? కానీ బురదలో వేసిన అది బంగారమేనా? అవునా? కనుక నీ జీవితంలో నువ్వు ఎలాంటి దరిద్రుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా, చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ కూడా, యూదులు చుట్టూ ఏ రకంగా ఉన్నారు, నువ్వు మాత్రం బంగారంగానే బతకాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే బంగారంగా బతుకుతావో నీ సంఘానికి క్షేమాభివృద్ధి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ సేవకుడిని నీ సేవకుడిని దీవించగలుగుతావు, నీ ఇరుగు పొరుగు వారిని దీవించగలుగుతావు. నీ చుట్టూ ఉన్న ఈ దరిద్రం అంతా కూడా నిన్ను నుంచి పారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు పారిపోద్దంటే నువ్వు ఆయనతో ఉన్నావు, ఆయన నీతో ఉన్నాడు. ఎందుకంటే చీకటికి వెలుగుకి పొత్తు లేదు కనుక. ఎప్పుడైతే చీకటి ఉందో ఆ చీకటిలో లైట్ వేసామో ఆ చీకటి ఏమైపోద్ది? దూరంగా పారిపోతాం. అందుకని మన జీవితంలో చీకటి అంటే మనకున్న ఐకిక విచారాలు, మనకున్న సమస్యలు. వద్దని ఇందా నుంచి బోధిస్తుంది అదే కదా. ఆ సమస్యలను సంఘంలో తీసుకురావద్దు, ఆ సమస్యలను మన నెత్తి మీద పెట్టుకోవద్దు, ఆ సమస్యలను పాస్టర్ గారికి చెప్పొద్దు. చాలా మంది పాస్టర్ గారికి ఏం చేస్తారు? ఫోన్ చేస్తారు, ఇంటికి వెళ్తారు, అయ్యా మాకు ఈ సమస్య ఉంది, అయ్యా మాకు ఈ సమస్య ఉంది. పాస్టర్ గారు ఏం చేస్తాడు? ప్రభువా ఈ సమస్యని వీళ్ళ నుంచి తీసేయమని ప్రార్థన చేస్తారు. అయ్యగారు బాగా గమనించండి, సేవకులైన వారు కూడా సమస్య ఉంటే సమస్యని తీసేయమని ప్రార్థన చేస్తే, చేయమని చెప్తే, మనం చేస్తే ఏమవుతుందో తెలుసా? ఆ సమస్యలోనికి మనం వెళ్తాం. తీర్పు తీర్చేవాడి దగ్గరికి వెళ్ళి ఆ తీర్పును ఆపేయమని చెప్పి ఆ శిక్షను నువ్వు కోరుకున్నట్టే. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవునికి మనుషుడికి ప్రతినిధి ఎవరు?
సేవకుడు. ఈ సేవకుడు వెళ్ళి వీళ్ళకి రోగం, అయ్యా మా అబ్బాయికి దెయ్యం పట్టింది పోగొట్టమంటే ఏంటి చాలా ఈజీ, మీరు వెళ్ళవసరలా, మీరు వెళ్ళకుండా ప్రార్థన చేయొచ్చు. ఎలాగే చెప్పండి, మార్కు సువార్త 16:16 చదవండి. మార్కు 16:16. నమ్మి బాప్టిషన్ తీసుకున్నవాడు రక్షించబడు, నమ్మని వారికి శిక్ష విధించబడును, నమ్మిన వారి ఎడల ఈ చూసి క్రియలంటే వచ్చును. ఏమనగా నా నామమున దయ్యములను కొడతారు, చదవండి, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది జరిగినా వాళ్ళకి హాని జరగదు, రోగుల మీద చేతులు స్వస్థనందురు, అన్య భాషలలో మాట్లాడేదురు. వాట్ ఈస్ ఇది ఎవరికి? ఈ వరాలన్నీ ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఎవరికి ఇచ్చాడు సార్? సేవకుడికా? మీకు ఏమన్నా మైండ్ ఉందా? ఎవరికి ఇచ్చాడు తెలుసా? మారు మనసు పొంది నమ్మి బాప్టిషన్ తీసుకున్నవాడు రక్షించబడను, నమ్మని వారి శిక్ష విధించబడును, నమ్మిన వారి ఎడల ఈ సూచక్రియలు నీలో లేవు అంటే, ఈ సూచక్రియలు నీలో లేవు అంటే నువ్వు వ్యర్థం. ఈ సూచక్రియలన్నీ నీలో ఉన్నాయంటే నువ్వు ఫలిస్తావు. సంఘాల్లో ఒక దీపస్తంభంలా ఉంటావు, అనేకులను నువ్వు తీసుకొస్తావు. గొర్రెని కంటదా కాపరి కంటాడా? కాపరి గొర్రెకి దెబ్బ తగిలితే దానికి మందేస్తాడు, జాగ్రత్త చేస్తాడు, ఇంజక్షన్లు ఇప్పిస్తాడు, జాగ్రత్త చూసుకుంటాడు. అంతేగాని వెళ్ళి కాపరి కంటాడు ఎక్కడన్నా? కనడు కదా. ఇప్పుడు కనాల్సింది ఎవరు? ఈ వరం పొందుకున్న తర్వాత అనేక మందిని సువార్త చెప్పి రోగాల కోసం ప్రార్థన చేసి, దెయ్యాల కోసం ప్రార్థన చేసి, వాళ్ళ బాగు చేసి, నువ్వు బంగారం వలె నిలిచి, వెలుగు వలె నిలిచి, ఆ చీకటిని పోగొట్టి అనేకులను వెలిగిస్తూ తీసుకొచ్చేది ఎవరు? కాపరా? కాదే. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఈ రోజు నుంచి మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ కుటుంబాన్ని నువ్వు సరిదిద్దుకో. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ కుటుంబాన్ని నిలబెట్టుకో. నీ కుటుంబ వ్యవస్థ పాడైపోయింది, బాగు చేసుకో. బాగు చేసుకొని నీ కుటుంబ వ్యవస్థని సరిదిద్దుకొని నువ్వు వెళుతూ ఉంటే అనేకులు వెలిగించబడుతూ ఉంటారు. నీ గురించి అనేకులు సాక్షులు ఇస్తారు. అమ్మో వాళ్ళ పిల్లల నుప్పు ఆమె బంగారం, ఆయన బంగారం. కారణం ఏదో తెలుసా? నీవు దేవునితో ఉన్నావు, దేవుని కృపను పొందుకున్నావు, మంచి విశ్వాసిగా ఉన్నావు. హల్లెలూయా. అయ్యగారు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోగొడతాం కాదు. అయ్యగారు ప్రార్థన చేస్తే దెయ్యాలు కాదు, చచ్చిపోయిన వాళ్ళు లెగాలి. అయ్యగారు ప్రార్థన చేస్తే సావు బతుకులలో లేకమంటే యేసు నామంలో లే అంటే యేసు ప్రభు చనిపోయిన రాజును ఏం చేశాడు? ఎక్కడో చనిపోయి పాతాళంలోకి వెళ్ళినటువంటి ఆయన పిలిస్తే ఆయన వారికి వచ్చి లేచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రిబా షలవరా కదరబాస్యా నిమేన హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు నూతనమైన అభిషేకం ఎప్పుడు ఇస్తాడో తెలుసా? నీవు ప్రార్థన చేస్తే కాదు, దేవుని సేవకుడు ప్రార్థన చేస్తే చనిపోయిన వారు లేగాలి. హల్లెలూయా. అలాంటి అభిషేకం పొందుకోవాలి. నువ్వు ఏ అభిషేకం కింద ఉన్నావు? నువ్వు విశ్వాసంగా ఉన్నావా, లేకపోతే బాప్టిజం తీసుకొని అవిశ్వాసంగా జీవిస్తున్నావా? ఆలోచన చేయి. నీ బ్రతుకును మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నూతనమైన అభిషేకంలోనికి రా. అయ్యా నేను బాప్టిజం తీసుకున్నాను కానీ ఈ అభిషేకం నాకు రాలేదే అంటే నేను నమ్మినట్టు యాక్షన్ చేశాను. చదవండి సార్, ఇక్కడ యాక్టింగ్ గురించి రాయబడింది. అది కాదు 28 కీర్తనలోది. ఇందాకేమన్నాడు? పెదవిని ప్రాణం పూసుకొని ఏంటేంట ఏమంటున్నాడు ఆయన? పాప ఏంటమ్మది? జీవాధిపతి అయిన దేవుడు నిన్ను నీర్పు ఇచ్చేటి వేళలో యోచించుకో క్రైస్తవా. బి కేర్ఫుల్. మన దేవుని సన్నిధిలో ఉన్నాం. మీ సంఘ కాపరిని కాదు, మీరు ఏం చేసినా చూస్తా. దేవుని మాటలు బోధిస్తాకు వచ్చినప్పుడు మనం బి కేర్ఫుల్గా ఉండాలి. చెమటలు కాదు. ఒకప్పుడు మాకు చర్చిలో మేము బోధిస్తున్నప్పుడు, చెట్టు కింద బోధిస్తున్నప్పుడు గాలి లేకపోయినా చెమటలు కారుతూ అదే రకంగా ఉండి వాక్యం విన్నారు. వాళ్ళు ఫ్యాన్ లేకపోతే మనం చనిపోలేం. నేను ఎక్కడైనా బోధిస్తా, కానీ నేను పడుకుంది నీ దేవుడు నన్ను మంచి ఆర్థికత ఇచ్చాడు.
అర్థమైందా? నేను రోడ్డు మీద వెళ్ళినా నాకు ఏసీ ఉంటుంది, చక్కని గాలి. లేదు కారులో వెళ్తే ఏసీ ఉంటుంది కదా, ఇంట్లో ఉన్న ఏసీ ఉంటుంది. ఇది మన ఇల్లు కాదు కదా, అవునా? కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఫ్యానే కావాలని లేదు, ఆ ఫ్యాన్ చెడిపోయి ఉండొచ్చు. డిస్టర్బ్ చేయొద్దు దేవుని పిల్లల్ని. దేవుని యొక్క వాక్యము కాన్సన్ట్రేషన్ గా ఇప్పుడే చెప్పారు, స్టార్టింగ్ లోనే చెప్పాను. ఎందుకని దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇది దేవుని సన్నిధిని మర్చిపోవద్దు. నీ ప్రవర్తన జాగ్రత్త అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మన ప్రవర్తన ఎప్పుడైతే సరిలేదో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నటించే యాక్టింగ్ మనకొద్దు. రోగం ఉంది, కొబ్బరిని తీసుకొచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి. ఆ రోగం కుదిరిపోగానే, ఆ రోగం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వీళ్ళు వెంటనే లేదు మళ్ళీ కోతి వేషాలు వేస్తారు, పిచ్చి వేషాలు వేస్తారు, ఇక రారు, పట్టించుకోరు. మళ్ళీ ఏదో ఒక రోగం వస్తే అట్లాగా ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు అరణ్యంలోనికి పాలు తేనెలు ప్రవహించే పట్టణంలోనికి దేవుడు ఎందుకు లేటుగా తీసుకెళ్ళాడో తెలుసా? వాళ్ళకి జ్ఞానం నేర్పించడానికి. ఏం చేశాడు? జ్ఞానం నేర్పించడానికి. ఆయన 5 నిమిషాల్లో పాలు తేనెలు ప్రవహించే పట్టణంలోకి తీసుకెళ్ళిపోవచ్చు షార్ట్ కట్ లో. అలా తీసుకెళ్ళా. ఆయన ఏం చేశాడు తెలుసా? ఈ 40 సంవత్సరములు ఏం చేశారంటే వాళ్ళని గ్రాడ్యువల్ గా వాళ్ళకు గర్వము అహంకారము అన్నిటిలో నుంచి బయటికి రావాలని గ్రాడ్యువల్ గా మహానగరమైన పరలోకంలో మరి దేవదూతలు తినే మరి ఫుడ్ ని దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి మన్నాను కురిపించాడు. వాళ్ళకి భోజనం కావాలి, మంచి భోజనం, మంచి మాంసాహారం కావాలంటే ఈ సైజు ఉండే పూరేళ్ళు పెట్టాలి, ఒళ్ళోకి వచ్చి వాలిపోయి అంట. వాళ్ళకి ఏది కావాలంటే పోషించాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన మాట వినటానికి ఆయన శిక్షించుకుంటూ గద్దించుకుంటూ ఏం చేశాడు? అక్కడికి తీసుకెళ్లాడు. ఈ రోజున ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఆ రకంగా నీ కుటుంబం ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే తెలుసా? ఈ మార్కు 16:16 నీ జీవితంలో నెరవేరాలి. హల్లెలూయా. అది నెరవేర్చకపోతే అయ్యగారు అమ్మ దెయ్యం పట్టిన అయ్యగారులో ఉండేది 2 గుణాలు. ఏంటయ్యి? ఆయన విశ్వాసిగా కరెక్ట్ గా ఉన్నాడు, అందుకు దెయ్యం పోతుంది, అవునా? ఏంటి? కానీ ఆయన దెయ్యాల కోసం కాదు, ఆయన ఇలా చూస్తే దెయ్యం పారిపోవాలి. ఏం చేయాలి? ఇలా చూస్తే ఎవరు నువ్వు అంటే పడిపోవాలి. ఎక్కడది మనం వెళ్ళింది? మంగే తండ. 2 పాస్టర్లు, మొత్తం 3 పాస్టర్లు వెళ్ళారట. వాళ్ళ 3 కొట్టింది ఎవరు? ఆమెలో ఉన్న ఒక స్త్రీలో ఉన్న దెయ్యం. మరి విజయవాడ నుంచి వచ్చాడు పాస్టర్ గారు ఒక ఆయన, ఇక్కడ ఉంటున్నాడు ఆ రఘునప్ప. ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన అయితే చాలా దెయ్యాలు అయిపోతున్నాయి అది ఇది అని చెప్పి వచ్చారు. సరే అక్కడికి తీసుకెళ్ళారు. నన్ను ఏం చెప్పాలి? అయ్యగారు ఇట్లా జరుగుతుంది సన్నివేశం, తీసుకెళ్లాలా? మాకేం తెలియదు. మేమందరం కలిసి ఆటోలో వెళ్ళాం. ఈయన భార్య ఏమో మాకు తెలుగులో ట్రాన్స్లేషన్, ఎందుకంటే వాళ్ళు ఎస్టీ భాషలో ఈవిల్ పవర్, ఎస్టీ భాషలో ఉన్న దెయ్యం. ఏం చేసింది? వాళ్ళందరూ కొట్టింది. నేను ఇక్కడ స్టేజ్ మీద బల్ల మీద నాకు బల్లేసి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నా వెనకాల అట్లా కూర్చున్నారు లైన్గా. ఎందుకంటే ఆ దెయ్యం మధ్యలో వస్తే ముందు ఈయన కొట్టుద్దో మమ్మల్ని కొట్టుద్దో తెలియదు. తర్వాత ఒప్పుకున్నారు అనుకోళ్ళు. ఏంటి ఏం జరిగిందంటే ఆమె లోనికి ఆ ఈవిల్ పవర్ ప్రార్థన చేసే టైంకి వచ్చింది. 6 దూకింది. ఎంతమందిని? 6 నెంబర్స్ దూకి పరిగెడుతుంది. వీళ్ళు ఈ సైజు కర్రలు. నా డౌట్ అప్పుడే వచ్చింది, ఇదేంట్రా ప్రార్థన అంటే ఈ సైజు కర్రలు పట్టుకొని అక్కడొక్కడొక్కడ నుంచున్నారు, పిలిచాను కొట్టరు కదా నన్ను అనుకున్నా. ఏంటి మరి నాకేం తెలుసు అక్కడ జరుగుతున్న సన్నివేశం అది. తీరా చూస్తే ఏమైందంటే ఆమెలోనే దెయ్యం బట్టి వచ్చినప్పుడు ఆమెను కొడుతున్నారు పాపం వీళ్ళు కర్రలే. బాగుతే ఏంటి ఆవిడ అలా పరిగెట్టింది అడిగా మైకులో. అయ్యా దెయ్యం పట్టిందా? దెయ్యం పడితే అలా పరిగెట్టి ఎప్పుడు లేదా ఇట్లా పరిగెడుతుంది. నాకు అర్థమైపోయింది. ఆమె ఎక్కడికి వెళ్ళే వరకు ఆమె కొడతారని చెప్పారు పక్కన పాస్టర్. కొట్టొద్దు బైక్లో వద్దొద్దు. ఆమె ఎక్కడికి వెళ్తుందో పడిపోగానే ఆమె తీసుకురండి. పడిపోయింది, పొలాల్లోకి వెళ్ళింది, అక్కడ పడిపోయింది. మళ్ళీ ఆవిడ తీసుకొచ్చి కూర్చోబెట్టి తేరుకుంది, కూర్చుంది. మళ్ళా ఒక పాట పాడి వాక్యంలోకి వెళ్ళే టైంలో మళ్ళీ కింద పడి కొట్టుకుంటు పాస్టరు వాళ్ళ భాషలో అంటుంది. ఏమంటుంది? నన్ను కాల్చేస్తున్నావు, నన్ను కాల్చొద్దు అంటుంది. నేనేం చేయలే. మనం ఏమైనా చేసామా? నన్ను కాల్చొద్దు, నేను ముట్టుకోవద్దు, నన్ను కాల్చొద్దు. వాట్ ఇస్ నేను ముట్టుకోవడం నేను కాల్చడం ఏంటి? సరే ఏంటి ఆవిడ అంటుంది, ఇలా అంటుంది. నేను వెళ్ళా, ఈ శరీరంలో నుంచి ఈ రోజు నుంచి ఈ శరీరం దేవుని ఆలయం, నువ్వు ఉండటానికి వెళ్ళేది ఈ శరీరం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ద కమ్ అవుట్ ద జీసస్ నేమ్ ఆఫ్ లార్డ్. ఇప్పుడే నువ్వు బయటికి రాయమలో నుంచి బై నేమ్ ఆఫ్ జీసస్ అంటే, అరే బొడ్డోడు రండి ఎవరు
ఒకళ్ళు రండి అయ్యా, ఎవరో ఒకళ్ళు రండి, రండి, మిమ్మల్ని కొట్టలే, రండి బాబు. ఎవరో నూరారా, ఆ టోపీ తీసేరా. జరిగిన రియల్ స్టోరీలు, ఏం జోకులు కాదు. ఒక ఆయన మమ్మల్ని తీసుకెళ్ళింది, రారా ఇలా ఆవిడ పడిపోయింది. సరే ఇటు పడుకుని ప్రార్థన చేస్తా, ఉండు అట్టుండు, పైకి లేకరా, ఇటుండు, నువ్వు ఈయనే పాస్టర్ గారు అనుకో. ప్రార్థన చేశాడు, వెంటనే పడుకుని ఉంది. వెంటనే ఏం చేసింది, వెళ్ళిపో అనగానే అని ఇటు పెట్టింది. గుండె ఆగిపోయి చచ్చిపోతాడు లేదా వెంటనే వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాలేదంట. వీళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు. అయ్యగారు మళ్ళీ అండి, అయ్యగారు వెళ్ళిపో. ఎందుకు చెప్తున్నానంటే, బలమైన దురాత్మలు ఎలా చేస్తాయో తెలుసా? ఇలా నెట్టగొట్టింది అనుకుంటున్నా, తరిమి మీరు పాస్టర్లు అంటారా అని. అంటే ఏంటి అక్కడ, ఆ పాస్టర్ గారు విశ్వాస జీవితంలో కూడా కరెక్ట్గా లేడని. ముందు మన జీవితంలో విశ్వాసం, అందుకనే యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో క్లియర్గా రాయబడింది, మీరు అనేకులు బోధకులు కాకండ్రి. ఎందుకని అంటున్నాడు? చాలా మంది దేవుని నమ్మాం కదా అని మాస్టర్ పిలుపు లేకుండా కూడా, అభిషేకం ఏంటో తెలియకుండా వెళ్ళిపోయి పరిచయం. మేము బోధిస్తూ ఎవరికి భయపడకుండా కఠినమైన బోధన అందిస్తూ సుబోధన చేస్తూ ఎందుకు నిలబడగలిగి ఉన్నామంటే, ఎవరి మీద ఆధారపడం కనుక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేమే అనేకుల్ని దీవిస్తాం కనుక, హల్లెలూయా. ఎందుకని దేవుడు ఏం చేస్తాడు, ఇంకో రూపంలో మాకు కలుగు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఏమి నేర్చుకున్నారు నాకైతే తెలియదు, కానీ నిజమైన విశ్వాస జీవితంలో మీరు ఉంటే, సంఘం బాగానే ఉన్నారు, నాకు తెలిసి ఈ స్థలం సరిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ స్థలము నేను అనుకుంటున్నా, మళ్ళా ఒకవేళ వచ్చే సంవత్సరం నేను ఇక్కడికి వచ్చే లోపు, రేపు పాస్టర్ గారి మీటింగ్ ఉంది, ఆ మెసేజ్ వేరే ఉంటుంది, ఈ స్థలం వీళ్ళు ఖాళీ చేసి ఇంకోసారి ఉండాలి, మొత్తం నిండిపోవాలి. హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఉన్నతమైన చర్చిగా మార్చబడాలి. హల్లెలూయా. అది కారకులు ఎవరో కాదు, మీరే. ఆవిడేం చేస్తుంది, ఆరాధిస్తుంది, ప్రార్థన చేస్తుంది, భర్త బయటికి వెళ్ళా, అవునా? ఆయన మీకోసం ఇక్కడ మోకరించి ఏదో టైంలో మోకరిస్తాడు, అయ్యా నా సంఘ విశ్వాసాలను జ్ఞాపకం చేసుకుని ఏడుస్తుంటాడు, ప్రార్థన చేస్తాడు, అవునా? మీరు బాగుపడి, మీరు వెలిగించబడి, మీరు నుప్పు వలె అగ్ని వలె అభిషేకం పొందుకుంటే చుట్టూ ఉన్నటువంటి బూడిది కాలిపోతే, హల్లెలూయా. చుట్టూ ఉన్న బురద కాలిపోతే, హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసు, లాస్ ఏంజెల్ అని అమెరికాలో అక్కడ ఉండే ప్రజలు ఎవరో తెలుసా? ఒక ఆర్డినరీ పీపుల్స్ కాదు, హైయెస్ట్ కాస్ట్లీ పర్సన్స్, మిలియన్ కోట్లు ఉన్నటువంటి వారు. ఇంగ్లీష్ వర్డ్ లో లాస్ అంటే అది తెలుగులో ఏమంటారు, నష్టం, నష్టపోయింది. ఇప్పుడు అర్థమైందా? లాస్ ఏంజెల్ లాస్ అయిపోయింది, పారిపోతున్నారు ప్రాణానికి భయపడి. నాకేమనిపించిందంటే, వెంటనే ఆ ధనవంతులైన వారి దగ్గర ఎక్కువగా జరిగే ప్రాముఖ్యం ఏంటో తెలుసా? ధనం ఎక్కువైపోయాక, స్థితి మారిపోయాక, తాగుడు, వ్యభిచారం. ఏం చేస్తారు? తాగుడు, వ్యభిచారం, ఎంజాయ్మెంట్కి ఇస్తారు. ఆ ఉన్నతమైన స్థలాలలో ఆ తాగుడు, వ్యభిచారం ఎక్కువైపోవటం మూలంగా సొదొమ గొమొర్రా ఏ రకంగా కాల్చివేయబడిందో అదే రకంగా ఈ రోజున లాస్ ఏంజెల్ కాల్చివేయబడింది. హల్లెలూయా. జాగ్రత్త. వ్యభిచారానికి స్థానం ఇస్తే దేవుడు నిన్ను ఎక్కడో సాట తీసుకెళ్లి అప్పగిచ్చేస్తాడు. ఎవరికి? సాతాను గడికి అప్పగిస్తాడు. పాతాళ గుండము, అప్పుడు భయంకరమైన గుండం అట, అది నీ కోసం ఎదురు చూస్తుంది. నువ్వు పెడ చెవిని పెట్టి వింటూ నటిస్తూ, నేను చెప్పట్లే ఈ మాట, కీర్తన 28లో రాయబడింది, అవునా? నటిస్తూ, యాక్ట్ చేస్తూ, నమ్మిస్తూ, పాస్టర్ గారిని, సంఘాన్ని నమ్మిస్తూ యాక్ట్ చేస్తే ఒక రోజున నీ కోసం పాతాళ గుండం ఎదురు చూస్తుంది. నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతావు, ఈ భూలోకంలో ధనవంతుడు చచ్చిపోతాడు, మిలియన్ కోట్లు ఉన్నాడు చచ్చిపోతాడు. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం పరలోకంలో ఉన్నాం లేదా? మీకు విషయం తెలుసా? ఇదన్నీ విడిదిళ్ళు. నన్ను ఒక ఆయన అన్నాడు, అయ్యగారు మీరు డబ్బేం దాచుకోరా అన్నాడు విజయవాడలో. దేనికి అన్న? అదిగా సార్, మీరు ఇప్పటికిప్పుడే ఎంత డబ్బు వీళ్ళందరూ ఖర్చు పెట్టారు,
ఇప్పుడేగా ₹1,00,000 వచ్చినాయి, మీ దగ్గర ఇప్పటికిప్పుడే 50,000 ఖర్చు పెట్టేశారు, ఇంకెందుకు అంటే మాకు మంచి భోజనం దొరుకుతుందిగా, నాకేం అక్కర్లా. వీళ్ళందరూ దారిద్ర్యంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు బాగున్నారు అనుకో, వాళ్ళ పిల్లలు బాగుంటారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు సంతోషిస్తారు, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు, వీళ్ళు కూడా అనేకులకు పెడతారు. హల్లెలూయా. బావిలో ఉన్న ఓట నిండిపోయి ఉంటే దాంట్లో మురుగుడు చెత్త పడిపోయి కుళ్ళిపోద్దే తప్ప దానిలో నుంచి క్లీన్ చేసి దాన్ని నీరు తోడుతూ ఉంటే ఏమవుద్ది? ఊరుతూనే ఉంటాయి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీకు దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే ఎందుకో తెలుసా? అనేకులను ఆశీర్వదించడానికి. ఎందుకంటాడు యేసు ప్రభువారు, ఎవరో తెలుసా? అయ్యా, నేను నమ్మకంగా దేవుని ఆలయానికి వెళ్తున్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, అన్ని బాగానే ఉన్నాయి కదా, ఇంకా రక్షణ అంటే ఏంటి నాయనా అని యేసు ప్రభువుని అడుగుతున్నాడట. అప్పుడు ఏమన్నాడు తెలుసా ఆయన? నీకున్న ధనాన్ని తీసి పేదలకు సగం పంచన్నాడు. వెంటనే బ్యాక్వర్డ్ వెళ్ళిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుని కంటే ఎక్కువగా ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ధనాన్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన బ్యాక్వర్డ్ అయిపోయాడు. ఆయనకు పరలోకం లేదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆయనకు రక్షణ లేదు. నీకు రక్షణ కావాలి అనుకుంటే, నువ్వు రక్షించబడి ఉంటే ఈ మార్కు 16:16 నీకు నీ జీవితంలో జరగాలి. నీలో నమ్మించి నైవంచన చేస్తూ నటిస్తూ ఉంటే ఈరోజు నీతో దేవుడు మాట్లాడతాడు. మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయినటువంటి దేవా, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా రాజా, దయగలిగిన వాడా, నీకు స్తోత్రం. కానాను అనే గ్రామంలో పాడైపోయిన పానలను కడిగి ఏ రకంగా నింపావు, నీ ప్రజలను నీరు నింపారని నేను నమ్ముతూ ఉన్నాను. వాళ్ళ హృదయాలను నింపండి, వాళ్ళ తలంపులు, వారి యొక్క చెడును ఉద్దేశాన్ని కడిగి వేశారు ప్రభువా. అదే రకంగా ప్రభువా, నేను రక్షించబడ్డాను అనుకొని రక్షణలో లేకుండానే ఇంకను దారిద్ర్యం అనుభవిస్తున్న వారు ఉంటే ఆ రక్షణ అనుభవంలోనికి, పూర్తిలోనికి తీసుకెళ్ళండి. నూతనమైన అభిషేకాన్ని ఇవ్వండి. ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి కృపను నీ పిల్లలకు దయచేయమని ప్రార్థిస్తున్నా. బలమైన అభిషేకం, నింపుదల అభిషేకం, నిండి కొండండలే అభిషేకం ఇవ్వండి. అన్ని భాషలు మాట్లాడుతూ తొలగిపోతూ ఉంటానే ఉన్నారు, కానీ వీరు వెళ్ళి అనేకమైన పిచ్చి పనులు చేస్తున్నారయ్యా. నిండు కుండలాగా ఉండాలంటే నీ యొక్క అమోఘమైనటువంటి రుచికరమైన వాక్యమును నీ ప్రజలకు కుమ్మరించండి. This is a mind you holy God. This is globally at the re as a continuo ambale beni the rova asal bale ya kadunu madaralasia mimin mo komalbi dini kaidirlo abalio is see the land my Lord. Mahonaduda mahagaruda motkariyamanu gambira kariyamanu ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడా, నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోమని ఈ మూల భాష అర్థమైనదే. యెహోవా మీకు స్తోత్రం. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఉదయము నీ ప్రజలను జ్ఞాపకం చేసుకునండి. ఆకాశం నుంచి నువ్వు చూసే దేవుడు అయినావు. షలోమ్ దిరా అసఖతలబాస్యా abide you today ishikhan in your holy God. సర్వశక్తి కలిగిన దేవుడా, నీ సంఘమును, నీ సేవకులను, నీ సేవకురాలను, ఈ సంఘములో ఉన్నటువంటి నాయన బలమైన విశ్వాసులను, బలహీనులను మీరు జ్ఞాపకం చేసుకోమని. ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఈ రోజు వారిని వెలిగించండి. ఈ రోజు నూతనమైన అభిషేకమును వీరి మీద కుమ్మరించండి ప్రభు. సహాయం చేయండి. ఇప్పుడే ఆకాశవాకలు ఇవ్వండి. ఆశీర్వాదాలు వీళ్ళ కొరకు దాచిపెట్టమని ఇవ్వండి. ప్రతి మనుషుడికి ఒక ఆశీర్వాదాలు ఉన్నాయి. నువ్వు దాసావు ప్రభు. అవన్నీ కావాలంటే వీరి నిజాయితీను చూసే దేవుడవు. వీరి నిజాయితీగా నిలబడే ప్రణాళికను ఈ రోజు వేసి ఈ సంఘ సరిహద్దులను విశాలపరిచి ప్రభు ఈ స్థలమంతా నిపుణులు దయచేయమని నీ చిత్తమైతే వచ్చే సంవత్సరం మరలా ఇదే రోజుకి ప్రభువా ఈ సంఘము ఇంకను అభివృద్ధి జరగాలి. ఈ స్థలము సరిపోకూడదు ప్రభువా. నీ సేవకుడిని బలమైన అభిషేకం ఇవ్వండి. నీ సేవకుడు ప్రభువా భారము కలిగి అంగలార్చి నీ సేవకుడుకు పంపించబడిన ఆత్మని ఎక్కడెక్కడైతే ఉన్నాయో వారందరినీ నడిపించండి ప్రభువా. సహాయం చేయండి ప్లీజ్ మై లార్డ్.
Shall we now for the sovereignty of coming you holy God. ఇప్పుడే ఈ సేవకుడి మీద నూతనమైన అభిషేకమును దయచేయమని అడుగుచున్నా. తండ్రి సహాయం చేయండి. ఈ రోజు నుంచి భారమ కలిగి సంఘ బిడ్డలు మరి విశ్వాసులే కాదు నాయనా అనేక మంది విశ్వాసాలు తోలుకొచ్చినట్లుగా ఈ బిడ్డలను అభిషేకించారని నమ్ముతూ ఈ సమయం ఇచ్చినటువంటి సేవకుడు ప్రభా నూతన అభిషేకమునిచ్చి అయ్యా మరి అట్లాగే ఈ సంఘ నడిపిస్తూ స్త్రీలు నడిపిస్తున్నటువంటి ఈ యొక్క మరి పాస్టర్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కృపలో ఎత్తి పట్టుకోమని మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో యేసు రక్తంలో ప్రార్థించుకుని వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమేన్. మీ అందరికీ షలోమ్ షలోమ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నేను ఒక